వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు. ఇవాళ ఒక షాపింగ్ అయితే మీతో షేర్ చేస్తాను. యాక్చువల్గా ఈ రోజు చేయలేదు, నేను 3 days బ్యాక్ అయితే చేశానమాట. గోల్డ్ షాపింగ్ మీతో షేర్ చేశాను కదా. సిల్వర్ కానీ షాపింగ్ చేశాను. సిల్వర్ ఏం కొన్నాను, ఎందుకోసం కొన్నాను, మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. ఎవ్రీ ఇయర్ నేను ప్లాన్ చేసుకొని ఏదో ఒక ఐటమ్ అయితే కొంటా ఉంటాను. దాని డీటెయిల్స్ ఏంటి, కాస్ట్ ఎంత, ఎక్కడ కొన్నాను, నెక్స్ట్ ఎంత వర్తబుల్లా కాదా, మనం ఇది వాడచ్చా వాడకూడదా. మా ఇంట్లో పెద్ద గొడవే జరిగిందనమాట. సిల్వర్ దీపాలు పెట్టచ్చని పెట్టకూడదని. దాని డీటెయిల్స్ అంతా షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొద్దిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండబ్బా. ప్రతి ఒక్కళ్ళకి ఒక కళ ఉంటుంది. మామూలుగా వరలక్ష్మి వ్రతం పూజ చేసినా చేయకపోయినా లక్ష్మీదేవికి వెండికి అవినాభావ సంబంధం ఉందంట. ఎందుకోసమంటే లక్ష్మీదేవికి చంద్రునికి అన్న చెల్లెల సంబంధం ఉంది. నెక్స్ట్ చంద్రునికి ఇష్టమైన లోహం ఏది అంటే వెండి అనమాట. మనం మానసిక ప్రశాంతంగా ఉండాలన్నా, లేదంటే మన కళ్ళకు కనిపించడంతో కూల్ అంటే చల్లదన్న ఫీలింగ్ ఏర్పడాలన్నా వెండిని మోస్ట్ ప్రాబబ్లీ ప్రిఫరబుల్గా మనమైతే ప్రిఫర్ చేస్తాము. అందులో మరి పూజా ఐటమ్స్లో మనం వెండిని వాడాము అంటే ఇంకా చాలా అంటే ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆనందకరంగా చాలా డెవలప్ అవుతారని నానుడి అనమాట. దట్టు వరలక్ష్మి వ్రతము షాపింగ్ అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి కొంటూనే ఉంటానమాట. ఎప్పుడు గోల్డ్, సిల్వర్ కాయిన్స్ లేదు గోల్డ్ కాయిన్ ఎంతో కొంత కొంటూనే ఉంటాయి. అది ఇప్పుడే కాదండి, నా పెళ్ళికి ముందు నుంచి కూడా గోల్డ్ని అలా చేర్చి పెట్టుకోవడం నాకు అలవాటు అనమాట. కానీ ఈ ఇయర్ కొంచెము బడ్జెట్ వైజ్ అంటే ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి నేను యాక్చువల్గా అనుకున్నది వెండి దీపాలు పెట్టుకుందాము అని. నా దగ్గర చిన్నది ఉంది, అది కామాక్షమ్మ దీపమే ఉందన్నమాట. వేరే వాళ్ళ దగ్గరికి ఒకసారి వెళ్ళినప్పుడు అసలు కామాక్షమ్మ దీపాలు పెట్టకండి, మీరు పెట్టారంటే ఇంట్లో ఎప్పుడు గొడవలు కొట్లాటలు అట్లే ఉంటాయని వాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్లయితే చెప్పారనమాట. దట్టు మా అత్తగారి సైడ్ కామాక్షమ్మ దీపమే పెడతారు, అది ఒక్క దీపమే పెడతారు. నాకు 2 కామాక్షమ్మ దీపాలు పెట్టుకునేది అలవాటు. అది ఎలా అంటే అమ్మ వాళ్ళు అలా పెడతా ఉన్నారు, ఇంకా అదే అలవాటు అయిపోయింది. మా అత్తమ్మ గారిని అబ్జెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకోసం అంటే వాళ్ళ చెల్లెలు బెంగళూరులో ఉంటుంది, ఆమె పెట్టుకునేదంట. సో అలా చెప్తా ఉంటే ఇటు సైడ్ మన ఆంధ్ర సైడ్ వాళ్ళు ఏమంటే అస్సలు కామాక్షమ్మ దీపం మ్యాక్సిమం వాటరు, ఈ తమిళనాడు సైడ్ అంతా అస్సలు కంపల్సరీ పెడతారనమాట. సో ఆ దీపము రెగ్యులర్గా అయితే వాడకూడదు, సపరేట్ పూజా రూమ్ ఉండాలా, దానికంటూ సపరేట్గా ఇచ్చేయాలనేసి అనటంతో సరే కనీసం మనము వెండి దీపాలు రోజు పెట్టినా పెట్టకపోయినా కనీసం మంచి దినాల రోజైనా అంటే పూజలు పునస్కారాలు ఇట్లా చేసుకునేటప్పుడైనా వెండితో ఒక చిన్న దీపం అన్న తీసుకెళ్ళి పెట్టుకోవాలా అనేది నేను అనుకొని ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే బడ్జెట్ అయితే అంత లేదనమాట, చేతిలో అంత లేకపోతే మా దగ్గర సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి నాకు మా వారికి ఆఫీస్లో గిఫ్ట్ వచ్చినటువంటి కాయిన్స్ ఉన్నాయి. నా ప్లాన్ ఏంటంటే ఆ కాయిన్స్ ఇచ్చేసి దీపం తెచ్చి పెట్టేసుకుందాము, ఇంకా వరలక్ష్మి వ్రతం పూజకి అయితే పనికి వస్తుంది కదా, చిన్నది కాకుండా సూరు కొంచెం పెద్దదన్న పెడదామనైతే ఆలోచన. సో అందుకోసమని ఇలా ప్లాన్ చేసుకుని అయితే సడన్గా వెళ్ళా. యాక్చువల్గా షాపింగ్ కోసమని వెళ్ళా. డోక్రా గ్రూప్ జరుగుతూ ఉంటే గ్రూప్ చూసేసి నేను మా కజిన్ అనమాట, మా మరదలు, తనని తీసుకుని వెళ్ళా జస్ట్ చూసేసి వద్దాము అనేసి. చూడటంతో ఒక సెట్ అయితే బాగా నచ్చిందనమాట. సో ఆ సెట్ వెయిట్ అరౌండ్ ఒక 50 grams. యాక్చువల్గా మా ఊర్లో నేను వెళ్ళేటువంటి గోల్డ్ షోరూమ్కి మాక్సిమం నేను సిల్వర్ ఐటమ్స్కి తరుగు ఇవ్వను, కూలి ఇవ్వను. గోల్డ్ అదే సిల్వర్ ప్రైస్ ఎంత ఉందో అంత మాత్రం ఇచ్చేసి తెచ్చుకుంటాను అనమాట. ఈ దీపాలు ఎలా ఉన్నాయి చూడండి. సో నేను తెచ్చుకున్న దీపాలు కూడా అవే అనమాట. మన పూజ రోజు సర్ప్రైజింగ్గా మీకు ఈవెన్ లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ, ఎందుకంటే నా 2 ఛానల్స్ ఉన్నాయి కాబట్టి, పీజీ టెక్స్ ఒకటి, పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు కాబట్టి ఎందులో అప్లోడ్ చేస్తానో చెప్పలేను అనమాట. ఆ రోజు ఏది కంఫర్ట్ అనిపిస్తే ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, కానీ తప్పకుండా ఇంకొక ఛానల్లో షార్ట్ అయినా పెడతాను. ఇంకా వెయిట్ ప్రైస్ విషయానికి వస్తే మాక్సిమము 12.5 grams అంటే 10-12 గ్రాముల నుంచి కూడా మనకి దీపాలు అయితే అవైలబిలిటీ ఉంది మా శ్రీకాళహస్తి మమతా జ్యువెలర్స్లో. మాక్సిమం రీజనబుల్ ప్రైస్గా ఇస్తారు. తరుగు కూల్ అయితే వీళ్ళైతే తీసుకోరు, జిఎస్టీ కూడా లేదనమాట ఇక్కడ.
సో పీస్ రేట్ అయితే కాదు, వెయిట్ని పట్టించి ఐటమ్స్ అయితే మనకి ఇస్తారనమాట. నార్మల్ వెండి మనం ఈవెన్ రిటర్న్ చేసినా కూడా సో దానికి మాక్సిమం వాళ్ళు తరుగు దోసేసి మన సిల్వర్ ప్రైజు యాజ్ యూజువల్గా 2 రూపీస్ 3 రూపీస్ తగ్గించి తీసుకుంటారంట. సో ఎగ్జాక్ట్గా ఇన్డెప్త్గా కావాలంటే మాత్రం ఈ సూరి నేను గొలుసులు మారుస్తున్నాను, వాటి ప్రైజు లిస్ట్ అవుట్ చేసి మీకైతే క్లియర్గా షేర్ చేస్తాను. మన దీపాల స్టోరీ అయితే ఇదనమాట. చాలా రకాల దీపాలు ఉన్నాయండి, బుడ్డి దీపాలు, చిన్న ప్రమిదల టైప్ ఉండేటివి, ఒక్కరొంత ఎత్తుండేటివి, మధ్యలో నుంచి దీపెడతాం చూడండి, మనకి ఒత్తి వేసి మధ్యలోనే ఉంటుందన్నమాట ఒత్తి తీసుకునేందుకు. వాటి పేర్లు అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, మీకు తెలుసుంటే మాత్రం పలానా నేమ్ అని ఖచ్చితంగా మెన్షన్ చేసి చెప్పండి అబ్బా. ఇందులో ఒక్క దీపం 2 దీపాలని కాదండి, రకరకాలుగా ఉంది. పంచదీపాలంట, తర్వాత వచ్చి మనం మామూలుగా పెద్ద దీపం పెట్టుకుంటాం కదా ధ్వజ దీపము, అట్లాంటివి మధ్యలో దానికి వచ్చి త్రిశూలం టైప్లో వచ్చేటివి, అసలు మధ్యలో ఏమి లేకుండా ఓపెన్గా ఉండేటివి, ఒకే ఒక అంటే ఒత్తి వేసుకునేటుండేటివి, 5 పక్కల ఒత్తులు వేసుకునేటుండేటివి, దీంట్లో కూడా గోల్డ్ కోటింగ్ ఉండేటివి, సిల్వర్ కోటింగ్, తర్వాత బ్లూ కలర్ కోటింగ్ కూడా ఉంది. మా పాప చూసిన మాత్రం దాన్నే కావాలని అయితే గొడవ వేసి ఉంటుంది. చిన్న చిన్న దీపాలు అండి, యాక్చువల్గా మనం ఒక 1000-1500 ఉన్నా కూడా ఒక చిన్న దీపం అయితే తెచ్చేసుకోవచ్చు అనమాట. మన దీప స్తంభాలు ఉంటాయి చూడండి, ఆస్టీస్ ఇవి దీప స్తంభాలే అన్నట్టు మనకైతే అనిపిస్తుంది అనమాట. నేనైతే ఒకదాన్ని ఓపెన్ చేసి కూడా చూసేసాను, కానీ దీంట్లో ఒక ట్విస్ట్ ఉందబ్బా. ఇవి మన దీపస్తంభాలు అన్నీ మరలుగా ఇప్పేసి వాటిని మనం నానబెట్టి తోముకుంటాం కదా, ఇవంతా కంప్లీట్ సెట్ అట్టే వస్తాయి, ఓపెన్ చేసేదానికి తీసేదానికి లేదు. ఇంకొకటి ఏంటంటే చూసేదానికి పెద్దగా ఉన్నాయి కదా, కానీ చూడండి చూపిస్తాను, లోపల మనం నూనె పోసేటువంటి ప్లేస్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. నాకు తెలిసి 1 స్పూన్ ఆయిల్ అయితే పట్టేది కొంచెం కష్టమే. ఇంత తక్కువ నూనె పట్టినవి ఎంతసేపు వెలుగుతాయి చూడండి. 5 పక్కలు వేసామంటే ఎగ్జాక్ట్గా ఒక 10-15 నిమిషాల మించి నూనె అయితే ఉండదు. మళ్ళీ ఎగేసుకొని పోసుకుంటూ ఉండాలన్నమాట. ఇన్ కేస్ మనం పూజ చేసేంత వరకైనా ఉండాలి కదా. చూసేదానికేమో భారీగా ఉంది. ఒకటి వచ్చి ఇందులో ఇంకొక విషయం ఏంటంటే దీపస్తంభాలు 2 ఏ కానీ ఒకే వెయిట్తో రావంట. ఒకటి వచ్చి 29.6 ఉంటే ఇంకొకటి 31.4 ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా ఈ 2 దీపాల్లో ఒక్క రొంతు ఎక్కువ, ఒక రొంతు తక్కువ అలా వచ్చున్నాయి. ఇది నేను ఫస్ట్ టైం వినడం అనమాట. మామూలుగా మా తమిళనాడు సైడ్ ఏంటంటే తాలిబొట్లు చేస్తారు. పెద్ద కోడలికి చేయించేటువంటి తాలిబొట్టు మీద కనీసము 1 గింజో లేదంటే 1/2 గ్రాము 1/4 గ్రాము తక్కువ చేయిస్తారు. అదొకటి నాకు తమిళనాడుకి నేను కోడలుగా వెళ్ళినాక నాకు తెలిసిందనమాట. కానీ ఇక్కడ దీపస్తంభాలు కానీ ఎగ్జాక్ట్గా ఒకే వెయిట్ ఉండకూడదు అన్న విషయం నేను ఈరోజు గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు అయితే తెలిసిందనమాట. 2 దీపాల సెట్ ఉంది అంటే ఎగ్జాక్ట్గా సేమ్ వెయిట్ అయితే రావు. అది వాళ్ళు చేసే దాంట్లో ఉంటుందో లేదంటే సెంటిమెంటల్గా అలా వస్తుందో అదైతే తెలీదు. కానీ చాలా క్యూట్గా ముద్దుగా చాలా బాగా అనిపించాయి అనమాట. అరౌండ్ 40, 45, 49 నుంచి మనకి 100, 109 గ్రామ్స్ వరకు కూడా దీపస్తంభాలు అయితే ఉన్నాయి. సో నేను తీసుకున్నటువంటి దీపస్తంభాలు అయితే మిడిల్లో వచ్చినటువంటి అంటే పైన వచ్చింది కదా గోపురం టైప్లో మిడిల్లో అది లేకుండా తీసుకున్నా. ఎందుకంటే కనీసం ఒక 2 స్పూన్లు 1 స్పూను ఆయిల్ పట్టినా ఒక అరగంటన ఎలుగుద్ది దీపం పెట్టాము అంటే. ఇట్లాంటి వాటిలో 10 నిమిషాలు కూడా ఎలగదు, 5 పక్కల మనం ఒత్తులుగా నేసామంటే. కానీ చూసేదానికైతే చాలా బాగా అనిపించినాయి అనమాట. అంటే కళ్ళకి మనకి నేత్రానందంగా అనిపించేటి వాటిలో ఇవైతే నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. నేను చాలాసేపు వీటినైతే వదలలేదనమాట. ఇంక ఇట్లా కాదు ఫైనల్గా మనం డిసైడ్ చేసుకొని తీసుకున్నది వచ్చి ఇంకొక సెట్. నేను యాక్చువల్గా వీడియో షాపింగ్లో నేను మీకైతే షేర్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా ఏవి అనేది పక్కాగా నేను ఇప్పుడైతే చెప్పనబ్బా. నా పూజ రోజైతే మీకు దీపాలు పెట్టి పూజ చేసి వీడియోనైతే షేర్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా. ఓకే అండి, బాయ్, సీ యూ, నమస్తే.